సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ ఎద్దుగిట్టలు. రచన బహుశా వేణుగోపాల్. నది ఆగిపోదు, అలసట తీర్చుకోదు. కాకపోతే విసిగిపోయి ఉండొచ్చు. ఒడ్డున కూర్చొని తన ప్రవాహంలో తానే కాళ్లు పెట్టింది. పగలంతా నదిపై, చుట్టూతా శబ్ద ప్రపంచం. లోకానికి రాత్రి అనేది ఒకటుంటుంది. అప్పుడు సకల జీవరాశి పడుకుంటుంది. నిద్ర అనే పదం నదికి తెలియదు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రులన్నీ అది తన తీరంలో ఉన్న పశువుల గిట్టల గుర్తులతో ఊసులాడుతుంది. మాట్లాడేటప్పుడు నది నగలన్నీ తీసేసి ఉంటుంది. తీరంలో పశు సంపద గుర్తులన్నీ నదికి సహజ అలంకారాలు. చాలా రోజులుగా అది ఆవుల గిట్టల్ని అడగాలనుకున్న మాట అప్పుడు అడిగింది. ఎద్దు గిట్టల గుర్తులు కనపడడం లేదేమిటి? ఆ ప్రశ్నకు సమాధానం నిశ్శబ్దంగానే ఉంది. కాసేపయ్యాక తిరిగి అదే ప్రశ్న అడిగింది. అవి వ్యవసాయం నుండి గెంటివేయబడ్డాయని మౌనంతో భేదిస్తూ మేకగిట్టల గుర్తులు చెప్పాయి. ఎద్దులు అదృష్టవంతులు, వాటిగా భాగ్యం దక్కింది. మాకది లేదంటూ మనసిప్పాయి గేదెగిట్టల గుర్తులు. ఆవులు సహజ సిద్ధంగా మృదు స్వభావులు, బెదురుగొడ్లు పారే నదిని చూసి భయపడేవి. అవి ఆ రోజు ధైర్యంగా తన బాధను నదికి చెప్పాయి. పశు ఆధారిత వ్యవసాయం ఇప్పుడు లేదు. మా పశువుల జీవితాలన్నీ పాలకేంద్రాల పాలయ్యాయి. దుక్కి దున్నినా, ధాన్యాన్ని ఇళ్లకు చేర్చినా అన్నీ యంత్రాలే. అంతెందుకు, నాట్లు వేయడానికి, కోత కోయడానికి కూడా మనుషుల అవసరం లేదిప్పుడు. మనిషికి పాలు మాంసం కోసమే మా జన్మరహస్యమన్నట్టు తయారైంది. అదే మాకు మోక్షం. గేదె పాల కంటే మా పాలలో కొవ్వు శాతం తక్కువ. మమ్మల్ని పోషించటం రైతుకి నష్టమని నెమ్మదిగా మా సంఖ్యను తగ్గించేశాడు. గేదెల మందలో ఎక్కడో జంటగా లేదా ఒంటిగా ఉంటుంటాం. గేదెగిట్టెలు ఆ సంభాషణ మధ్యలో కలగజేసుకున్నాయి. ఆవుల వల్ల ఆదాయం తక్కువగాను, గేదెల వల్ల ఎక్కువగాను ఉన్నా ఆవులకే మర్యాద ఎక్కువ. వాటిని పూజిస్తారు, పాపమని కొట్టరు. కాని మా దేహాలపై దెబ్బలు దేవుడికే ఎరుక. మనిషి పాలు తీసుకునేటప్పుడు మేం కదిలినా మెదిలినా చావగొడతాడు. ఆ సమయంలో మా బిడ్డ వంక చూడటానికి కూడా మేం భయపడతాం. మాకు పాలివ్వడానికి ఇంజెక్షన్లు చేస్తారు. ఆ పాలు తాగి వ్యాధులకు గురయ్యేది వారే. జబ్బుల్ని కొని తెచ్చుకొని నాశనమవుతున్నారు. వాళ్ల ఆర్థిక సంపదలో మూగజీవాలైన మేము భాగం. కాని మా వృద్ధాప్యం వీళ్లకు భారమై కళేబాలకు అమ్మేస్తారు. చూశారా, మా చావు కూడా వాళ్ళ జేబు నింపుతుంది. పైగా మనుషుల్లాగా మాది దినకార్యాల ఖర్చు కూడా లేదాయే. ఒట్టిపోయిన మేమంటే మనుషులకు ఎంత చిన్నచూపు. అందుకే ఎద్దుల్లా మేము అంతరించిపోవాలనుకుంటున్నాం. ఎద్దులు ఏదో పుణ్యం చేసుకున్నాయి. నదికి ఒక ఆత్మీయ స్పర్శ దూరమైపోతుందన్న భావన. తనకు భగవంతుడు నిద్రనిస్తే బాగుండుననిపించింది. కాసేపలా నిద్రలోనైనా ఈ ప్రపంచాన్ని మర్చిపోవచ్చుగా. తనకిష్టమైన కలల్ని కనొచ్చు. ప్రతి రాత్రి నదీ తీరంలోని వెదురుతోపుల్లో పుట్టే నిస్తంత్రి సంగీతం వింటూ విసుగును పోగొట్టుకుంటుంది. చంద్రుడిని దాటేటప్పుడు మేఘాలు తెల్ల ఏనుగుల్లా కనపడతాయి. వాటినలా చూస్తుంటుంది. కాలం ఉదయమవుతుంది. ప్రతి ఉదయం నదికి ప్రత్యేకమే. పొద్దుటి చల్లదనాన్ని మింగేస్తూ సూర్యుడు నులివెచ్చని స్పర్శతో పర్వతాలపైన నిలబడి పక్షుల్ని పిలుస్తాడు. ఉదయ సాయంకాలాలు పిలుపులకు ప్రతిస్పందనగా చెట్టుమీద పక్షులు ఆకాశంలో తిరుగాడుతుంటాయి. నదిమీద లేత ఆవిరి కింద చేపలన్నీ ఆడుకుంటాయి.
నదికి తన సంతతిలో ఇష్టమైనవి చిన్న చేపలే. జాలర్లు వాటిని పిత్తపరిగెలు అంటారు. అవి చేసే సందడితో తన ఇల్లు కళకళలాడుతుంటుంది. కాళ్ళీడ్చుకుంటూ ఒడ్డుమీద తిరిగే మనుషులుంటారు. ఆ మనుషులు యవ్వనంలో ఉన్నా చూపులు వృద్ధాప్యంలో ఉంటాయి. వాళ్ళ కళ్ళల్లో సముద్రాలు కనపడతాయి. మనుషులు ఎంత వేదన! నది ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరికి కనపడతాయవి? కళ్ళునంత మాత్రాన అందరికీ అన్నీ కనపడతాయా? చేపల్ని వలల నుండి ఒడుపుగా పట్టుకునే జాలర్లు బతుకు తెరువుకి పడవలెక్కుతున్నారు. వాళ్ళకి చిన్నప్పట్నుంచి నదే తల్లి, సమస్త ప్రపంచం. వాళ్ళు లంగర్లేసి పడవల్ని కట్టే చోట జీవితాల్ని విప్పుకుంటుంటే వింటుంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న పడవలన్నీ నది పాడే జోలపాటకు తూగుటుయ్యాలవుతాయి. అసలు నది అందమంతా మిట్ట మధ్యాహ్నమే. కటిక ఎండకు ఇసుక రేణువులన్నీ బంగారపు పొడుల గుట్టల్లా మెరిసిపోతుంటే రెండు తీరాల నడుమ ఏకబారి వజ్రంలా కాంతులీనుతుంది. ఆ నదిలో ఒక ఇసుక రేణువు ఉంది. అది నది కంటే ముందే పుట్టిందని దాన్ని నమ్మకం. చాలా యథార్థాలు, అబద్ధాలు అలా నమ్మకాలపైనే ఆధారపడతాయి. రేణువుకు అక్కడ నిత్యం జరిగే సన్నివేశాల పట్ల ఏ ఉత్సుకత లేదు. ఇసుక రేణువు అతి చిన్నదైనా విశ్వమంతటి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంది. అందుకే అక్కడున్న మిగతావన్నీ నిరర్ధకమైనవనే అభిప్రాయం దానికి బలపడింది. చివరికి నదితో సహా తన అస్తిత్వమే నదికి గుర్తింపు అనుకుంటుంది. అది ఒడ్డు మీద ఉంది. నది అలలు ముందుకొచ్చి మాటిమాటికి దాన్ని తడుపుతుంటాయి. అది మిట్ట మధ్యాహ్నం కావడంతో నది సన్నబడి కొంచెం వెనక్కి తగ్గుతుంది. దాంతో ఇసుక రేణువు పొడిబారింది. తీరంలో సుడిగాలి రేగింది. అది నది పక్కగా వెళుతూ ఆ ఇసుక రేణువుని తన సుడిలోకి లాక్కెళ్ళింది. ఇసుక రేణువుకు అమాంతం తాను శక్తివంతమైన పదార్థమనే విశ్వాసం బలపడింది. నది కంటే తానిప్పుడు ఎత్తులో ఉంది. అహానికి హద్దులేదు. కాసేపయ్యాక గాలి సద్దుమణిగింది. నెమ్మదిగా మాయమైంది. ఏం జరిగిందో అర్థం కాకమునిపే ఇసుక రేణువు దబ్బుమని వరిచేలో పడింది. నది నీరు వరిచేనంతా వ్యాపించి ఉంది. ఇసుక రేణువు ఆశ్చర్యపోయింది. ఈ మొక్కలకు నది నీటికి సంబంధమేమిటో అర్థం కాలేదు. నది నవ్వింది. దాని మనోగతాన్ని అర్థం చేసుకుంది. వీటిని వరి మొక్కలు అంటారు. వీటి నుండి వచ్చిన గింజల్ని ఇక్కడ ప్రజలు తిని బతుకుతారు. ఇవే కాకుండా ప్రపంచమంతా ఎన్నో ధాన్యపు గింజలు. నది నుండే ఆహారం, నాగరికత మొదలయ్యాయి. నది అంటే నేను కాదు. నాలాంటి ఎన్నో బిందువులు కలిస్తే అది నది. అలాగే తీరమంటే నువ్వు కాదు. ఎన్నో ఇసుక రేణువులు కలిస్తే అది తీరం. ప్రతి నెర్ర దాహం తీర్చి వరి మొక్కల్ని ఆలింగనం చేసుకుంటున్న నది నీటికి ఇసుక పాదాభివందనం చేసింది. నేస్తమా, నేను మిత్రుని కోసం పొలాలన్నీ వెతుకుతున్నాను. నువ్వు సాయం చేస్తావా అని నది నీరు ఇసుక రేణువుని అడిగింది. అది సరేనన్నాక పొలాల్ని ఎద్దులే దున్నేవి. ఇప్పుడు ఆ గిట్టల గుర్తులు ఏ మడిలోనూ కనపడడం లేదు. నీకు అవి పరిచయాలే కాబట్టి పద వెతుకుదాం అంది. వరిమడిలో ప్రయాణం మొదలైంది. ఇసుక రేణువుకి ఈ మొక్కలన్నీ భలే అందంగా కనపడుతున్నాయి. సముద్ర తీరంలో కొబ్బరి చెట్ల కిందున్న చల్లదనమంతా ఇక్కడే ఉంది. నది తీరంలో గుంపులుగా ఎగిరే రామచిలుకల్ని చూసేది. ఆ పచ్చదనమంతా నేలపై నిలబడ్డట్టు ఉంది. ఆ పొలాన్ని ప్రతి అంగుళం గాలించారు.
ఎక్కడా ఎద్దుగిట్టల గుర్తులు కనపడలేదు. వేరొక పొలంలోకి మళ్లారు. తన వెంట ఓపిగ్గా తిరుగుతున్న ఇసుకరేణువును నది నీరు అడిగింది. నీ వయస్సెంత? అబ్బో, 1000 ఏళ్ళు. మనుషుల్లా మనం రోజులు లెక్క పెట్టుకోవడానికి మనకు క్యాలెండర్లు లేకపోవచ్చు కాని ఎన్ని పగళ్ళు రాత్రుళ్ళు. నా ఊహ తెలిసే నాటికి పెద్ద పెద్ద పచ్చటి మైదానాల్లో ఉండేదాన్ని. 1000 ఏళ్లు గడిచేసరికి ప్రకృతిలో మార్పులొచ్చాయి. అక్కడ వర్షపు చుక్క కూడా రాల్లేదు. క్రమక్రమంగా పచ్చదనం పోయి ఎడారి అయిపోయింది. కనుచూపు మేరంతా ఇసుక. నా మీద నుండి లొట్టిపిట్టలు నడిచి వెళ్లాయి. వానలతో తడిచే ఆ మైదానాలు రక్తంతో తడిచిపోయేవి. మంటల్లో పడేసినట్లుండే సూర్యుడి వేడికి కాలిపోతూ బద్దలై పొడిగా మారిపోతానేమోనని భయం వేసేది. ఇసుక తుఫాన్లకు ఒయాసిస్సు దగ్గర పడ్డాను. అక్కడ మరెన్నో ఏళ్లు గడిచాయి. ఒయాసిస్సులో దాహం తీర్చుకున్న గుర్రం మీసాలకు అంటుకుపోయాను. అది ఎడారి దాటి వాగు దాటుతుండగా అందులో పడిపోయాను. ఆ వాగు ఎన్నో వాగులతో ఒకటిగా కలుస్తూ పెద్ద నదిగా మారింది. ఇదిగో చాన్నాళ్ల నుండి ఈ నదిలోనే ఉంటున్నాను. వరిచేలో అక్కడక్కడ బీరు సీసాలున్నాయి. ఇసుకరేణువు వాటిని నదిలో చూసింది. ఇవి కూడా ధాన్యపు మొక్కలేనా అని అమాయకంగా అడిగింది. అవి మద్యం సీసాలు. ఇక్కడున్నవారు మత్తు కోసం తాగి రోడ్డు పక్కనున్న పొలంలోకి విసిరేశారు. ఇదిగో ఇక్కడ ప్లాస్టిక్ కవరుంది చూడు, వీటిని వాటర్ ప్యాకెట్లంటారు. మనుష్యులు నీళ్లను కొనుక్కొని తాగుతారు అని ఇసుకరేణువు అడగకుండానే మరో సందేహాన్ని నది నీరు తీర్చింది. ఇంత పెద్ద నది ఉండగా నీళ్లను కొనుక్కొని తాగుతారా? ఈ మనుషులు చాలా విచిత్రమైన జీవుల్లా ఉన్నారే అంది ఇసుకరేణువు. మనుషులు విచిత్ర జీవులే కాదు, హానికర జీవులు కూడా అంటూ వీళ్ల సంభాషణని ఆసక్తిగా వింటున్న వరిగింజ తలాడించింది. ఇసుక అర్థం కానట్టు చూసింది. వరిగింజ దానికి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పుడో సింధు నాగరికతలో లోతాల్ పట్టణంలో పుట్టాను. మా పూర్వీకులు అంతకు ఊహకు అందనివారు. ఇన్ని వేల ఏళ్లలో ఏనాడు ప్రకృతి ఇంతటి విధ్వంసాన్ని ఎరగదు. భూమి, నది, అడవి తమ ఆధీనంలో ఉన్నాయనుకునే పిచ్చివాళ్లను వేల సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. ప్రకృతి ఎలుగెత్తి ఏడుస్తుంది. కాని అది మానవ హృదయానికి అందదు. మానవ స్వభావమే యుద్ధోన్మాది. అది నిరంతర ధ్వంసరచనపైనే దృష్టి పెడుతుంది. ఒకప్పుడు మా పైన తూనీగలు వాలేవి. వాటి పల్చటి రెక్కల గాలి మాకు అమితానందాన్నిచ్చేది. తేనెటీగలు తిరిగేవి, ఆహారానికి ఆధారాలు. అవి వచ్చినప్పుడు గౌరవించేవాళ్లం. సీతాకొక చిలుకల రంగుల్ని మాకు పులుముకునేవాళ్లం. ఇంకా ఎన్నో పురుగులు, పక్షులు ఇవన్నీ మా కళ్ల ముందు నుండే మాయమైపోతుంటే ఆత్మీయుల్ని కోల్పోతుంటాం. దుఃఖించడం తప్ప మేమేం చేయగలం? మా ఒళ్లంతా వాహనాల దుమ్ముతో నిండిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా మైకా కవర్లు మా పొలం నిండా తిరుగుతుంటాయి. ఇసుకరేణువుకు ఘాటుగా వాసన వేసింది. ఒళ్లంతా మంట పుట్టినట్టుగా ఉంది. వరిగింజ కంగారు పడొద్దంది. అది పురుగుమందుల ప్రభావం. ఎక్కువ దిగుబడి రావాలని విపరీతంగా మాపై చల్లుతారు. దాంతో నేల సారం కోల్పోయింది. కలుపు బలం పుంజుకుంది. దోమలైతే లెక్క చేయడం మానేశాయి. దాంతో మహాశక్తివంతమైన మందులు తయారు చేశారు. అవి ప్రకృతికి నష్టాన్ని చేకూరుస్తున్నాయని గవర్నమెంటు నిషేధించింది. నిషేధించిన మందులే
మార్కెట్లో దర్జాగా అమ్ముతున్నారు. నిజానికి నిషేధించిన మందులే పంటను రక్షిస్తున్నాయి. రైతుకు అవి కొనక తప్పట్లేదు. అలా ప్రకృతిని అదుపు తప్పించారు ఈ మనుషులు. మనిషి ఇంకో మనిషి కోసం పరిగెట్టడం లేదు. స్వప్నాలు, సంపదల వైపే వాళ్ల పరుగు. ప్రకృతి అంటే సంపద అని మర్చిపోతున్నారు. అయినా మనుషులందరూ ఒకటే అని, ఏక కుటుంబంగా ఉండలేని వారికి ఎంత చెప్పినా సముద్రంలో కారిన వానే. పోనీలే, ఇంతా చేసి మనుషులైనా బాగుపడ్డారా అంటే అదీ లేదు. ఇన్ని మందులు కొట్టినా పంటల్ని తినాల్సింది వారే కదా. సంపదతో అనారోగ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఇచ్చే మందుల షాపులు కాలు మోపడానికి స్థలం లేనంతగా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మారుతున్న కాలం మనుషుల్ని మారుస్తుంది. ఆ మార్పు ఫలితాలెలా ఉంటాయనేదే ప్రశ్న. అదిగో అటు చూడండి, పొలం గట్టు మీద రైతు కూర్చున్నాడు అని వాళ్ళిద్దరికీ చూపించింది వరిగింజ. రైతు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా చేతుల మీద వెనక్కు వాలి కూర్చున్నాడు. మనిషిలో చలనం లేదు. అతనికేమైంది అని అడిగారు వాళ్ళిద్దరూ. తెగుళ్లు సోకినప్పుడు పొలానికి వేసిన గుళికలు తిని అతని గేదె చనిపోయింది. అది సూడుగేదె. అందుకే అతడి బాధ. ఇసుక రేణువు స్థాను అయింది. ఏమీ మాట్లాడలేకపోయింది. వరిగింజ నిట్టూరుస్తూ అంది, ఒక్కోసారి చేతి వేలు కదపడానికి కూడా చాలా బలం కావాలి. అది శారీరక బలం కాదు. ఈ వరి పంటలో చాకిరి ఎక్కువ, ఆదాయం తక్కువ. ప్రతిరోజు ఒక్కసారైనా రైతు చేను చుట్టూ తిరుగుతుండాలి. మొన్న మధ్య రైతు కొడుకు తండ్రికి సాయంగా పొలం పనికి వచ్చాడు. అతను బాగా చదువుకున్నాడు. అయితే మాత్రం ఉద్యోగాలెక్కడున్నాయి? పల్లెటూళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఇంటికొకళ్ళున్నారు. వ్యవసాయ కూలీలు తగ్గిపోయారు. పొలం పనులకొచ్చేవాళ్ళెవ్వరూ కనపడడం లేదు. అందుకే చదువుకున్న వాళ్లే ఎవరి పొలాల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. రైతు కొడుకు పురుగుల మందు స్ప్రే చేయడానికొచ్చాడు. మోచేయి ఎత్తు పెరిగిన మడిలో వరి ఆకులు నునుపుగా మారి చేతుల్ని చీల్చుతుంటే చెయ్యి అటూ ఇటూ ఆడిస్తూ తిరగాలి. కింద చూస్తే అడుగు తీసి అడిగెయ్యాలంటే మోకాల్లోతు బురద. పాపం ఆ కుర్రాడు బరువైన ట్యాంకుని భుజాల మీదకెత్తుకొని చేను మధ్యలో మోకాళ్ల మీద కూలబడిపోయాడు. రైతు ఆగమేఘాల మీద పరిగెత్తి లేపాల్సొచ్చింది. మందుతిల్లు తిన్న ఎముకలు బోలుగా తయారయ్యాయి. ఈ బలంలేని తరం మీదే దేశాలు ఆధారపడి ఉన్నాయి. నిరుడు పంటలో పెద్ద భూస్వామి పొలంలో పెరిగాను. ఆయన గారు గవర్నమెంటోళ్లు ప్రమాదమని ఆపేసిన మందులు కూలీలతో కొట్టించాడు. అందులో ఒక కూలీ ఆ మందుల తీవ్రతకు స్ప్రే చేస్తూనే పక్షపాతం వచ్చినట్టు పడిపోయాడు. చేతులు కాళ్ళు ఇక్కలాక్కుపోయాయి. నురుగులు కక్కేస్తుంటే గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్షల ఖర్చులు చేశాక బతికాడు. కాని ఆ మనిషి నరాలన్నీ అంతకుముందులా పనిచేయనివ్వడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, బతికున్న శవాలు. ప్రకృతిని ప్రతిఘటిస్తే మనిషన్నవాడు భూమి మీద మిగలడు. ప్రకృతి ముందు బియ్యంలో రాళ్లలా మనుషులు కొద్దిమందే. అయినా ప్రకృతిని ధ్వంసం చేస్తూ వాళ్ల మనుగడకు వాళ్లు ముప్పు తెచ్చుకుంటున్నారు. మానవజాతికి దేవుడిచ్చిన శాపమేమో. వేల ఏళ్లగా వీళ్ల సంస్కృతులన్నీ నాశనమవుతున్నాయి. నాటిన ధాన్యపు మొక్క కూడా సంస్కృతే. అది మాత్రం నాశనం కాకుండా నిలబడి ఉంది. మనిషిని నిలబెడుతూ ఉంది. నిరుడు పంటలోనే మేము కోతకొచ్చిన సమయంలో ఎవరో సిగరెట్ కాల్చి మా పక్కనున్న తుప్పుల్లో విసిరాడు. అవి తగలబడిపోయాయి. పొదలో పక్షికి కట్టిన గూటితో నేను స్నేహం చేశాను. ఆ మంటల్లో గూడు కూడా కాలిపోయింది. మంటలు రేగినప్పుడు పుట్టిన ఉదారంగు వరిగింజ కళ్లల్లో ఇసుక రేణువుకు ఇంకా కనబడుతుంది. వరిగింజకు కోపం వచ్చింది. వీళ్లకన్నా ఆధునిక మానవజాతి ఉద్భవించాలి.
అతడు ఆదిమానవుడిలా ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిలోని మార్మిక రహస్యాలను తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించాలి. మళ్లీ అవి రెండు మందకొడితనంతో ప్రయాణం మొదలుపెట్టాయి. పొలమంతా కలయి చూస్తున్నాయి. నది నీరుకు పొలం దుగుంపై ఎద్దుగిట్టల గుర్తులు కనపడ్డాయి. తన కళ్లను నమ్మలేకపోయింది. వాటినే కళ్లలో నింపుకొని వెతకటం వల్ల అంతా తన ఊహ అనుకుంది. పరికించి మళ్లీ చూసింది. ఎద్దుగిట్టలే. గుర్తులు దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. ఆనందం పట్టలేక నది నీరు గిట్టల గుర్తులతో అంది, మీకోసమే వెతుకుతున్నాం. ఎందుకు? గుర్తులు దిగాలుగా అడిగాయి. ఎందుకేమిటి? మీరు నాగరికతా చిహ్నాలు, పూజనీయులు అని చెయ్యెత్తి నదినీరు మొక్కింది. ఇసుకరేణువు కూడా నమస్కరించింది. చెట్టు మీదొక పక్షి ముక్కుతో రెక్కల్ని సవరించుకుంటుంది. ఎద్దుగిట్టల గుర్తులు దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. ఆలోచన నుండి తేరుకుని గతమెంతో ఘనకీర్తి కలవాడా అని పాడుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. బతికి చెడ్డ స్మృతులే బాధిస్తాయి. హరప్పా నాగరికతలో దేవుళ్లుగా పూజలందుకున్నాం. వ్యవసాయంతో స్థిరమైన నివాసాలు ఏర్పరచుకొని అసలు నాగరికతలోకి రావటానికి మేమే కీలకమయ్యాం. నేను కోడగిత్తగా అనుభవించిన స్వేచ్ఛను తలుచుకోని క్షణం ఉండదు. ఎక్కడెక్కడికో తిరిగేదాన్ని. ఎదుగుతున్న కొద్దీ ఆంబోతయ్యాను. అప్పుడెంత అందంగా ఉండేదాన్ని. నన్నొకరోజు తాళ్లు పెట్టి కట్టిపడేశారు. గిల్ల కొట్టారు. ఎంత నొప్పి అనుభవించానో మాటల్లో చెప్పలేను. ఆ బాధ భరించే బదులు ప్రాణం పోతే బాగుండుననుకునేదాన్ని. నేను బాగయ్యాక భుజాన కాడి అలవాటు చేశారు. రాపిడికి మెడంతా పచ్చి పుళ్ళు. అయినా తెల్లారాక మళ్లీ కాడెత్తేవారు. కాడి ఒరుసుకుపోతుంటే ఒళ్ళు గిలగిల్లాడేది. కొన్నాళ్లకు సంతోషం నా జీవితంలోకొచ్చింది. మా రైతు దొర ఎద్దును కొనుక్కొచ్చాడు. నాతో దాన్ని ఎడ్లబండికి కట్టినా, అరక దున్నినా పట్టే పట్టును నాతో సమన్వయం చేసుకొని బలం ఉపయోగించేది. భారాన్ని పంచుకోవడంలో ఇదివరకటి ఎడ్లు పని దొంగల్లాగా ఉండేవి. మమ్మల్ని కట్టేసి మేత మేపినప్పుడు నేను కొంచెం తక్కువ తిని దొరెద్దుకు ఎక్కువ వదిలేవాడని. నా పిచ్చిగాని నా బరువును పంచుకున్న దానికి నా కడుపులో ఆకలి తెలియదా? అది కూడా గడ్డిని నాకోసం కొంత వదిలేసేది. ఆషాఢంలో తొలకరి వానలు పడతాయి. వర్షం వల్ల బీళ్లు మెత్తబడ్డాక చచ్చు చేనైనా చాలా లోతుగా దున్ని పంటకు సిద్ధంగా ఉంచడంలో మా జంట ముందుండేది. మా నాగలికి మొండి నేలైనా జౌరుగడ్డి దుబ్బులైనా తెగిపడేవి. బండెత్తులుగా ఉండే కంటే దుక్కటెద్దులుగా ఉన్నప్పుడే మేము గర్వపడేవాళ్లం. భూమిని దున్నుతుంటే మనుషులకు అన్నదానం చేస్తున్నట్టు సంతృప్తి కలిగేది. దుక్కి ఉంటేనే మనిషికి దిక్కు. మా రైతుకు మా జంట బాగా అచ్చొచ్చింది. ఊరంతా మమ్మల్ని పొగిడేది. ప్రతి రైతు మా కోసం పొలం పనులకు మా రైతు దగ్గరకొచ్చి బతిమిలాడేవాళ్లు. మా రైతు గాదే ఏ సంవత్సరమూ వెలితిగా లేదు. పొద్దున కట్టిన నాగలి విప్పేసరికి రాత్రయ్యేది. కనుచూపు మేర భూమంతా పచ్చబడ్డాక మేమంతా అటువైపుగా వెళుతూ చూస్తే నాగలి ఉన్న ఊరు ఆకలి చేరదు అని ఎందుకనేవారో అర్థమయ్యేది. మా జోడెద్దుల ఉల్లాసాన్ని చూసి ముసలెద్దులు కూడా రంకెలు వేసేవి. కోత కోసిన వరిని కుప్పనూర్చాక వడ్ల బస్తాలను ఇంటికి చేరవేయడానికి బండెడ్లుగా రోజంతా ఇంటికి పొలానికి తిరిగేవాళ్లం. ఏ రాత్రికో ఇంటికి చేరాక తిరణాలకి బండి కట్టేవాళ్లు. దేవుని కార్యం అంటే అలసట ఉన్నా లెక్క చేసేవాళ్లం కాదు.
బండి నిండా పిల్లల్ని పెద్దల్ని ఎక్కించుకొని పుంతల్లో ప్రయాణించేవాళ్లం. కీచురాళ్ల అరుపులు దేవుడి కోసం తపస్సు చేసే ఋషుల ఓంకారంలా అనిపించేవి. మాగిన తాటిపళ్ల వాసన ముక్కుల్లోకి దూరిపోయేది. మా ఊరికి దగ్గర్లో ఒక పెద్ద కాపుకు 300 ఎకరం ఉండేది. ఏరువాక పూర్ణిమ రాగానే దుక్కు దున్ని ఉడుపులకు పురమాయించడానికి 20 నాగళ్లకు పైనే వెళ్లేవి. ఎన్ని రోజుల్లో ఎవరెవరు ఎక్కువ దున్నితే అంత గొప్పగా అనుకునేవాళ్లు. రాత్రి వెన్నెల్లో కూడా సాళ్లు ఇరవాళ్లు దున్నినోళ్లం దున్నినట్టే ఉండేవాళ్లం. పెద్ద కాపు ప్రాపకం కోసం మా రైతు తను నిద్రపోయేవాడు కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడూ కాదు. సంక్రాంతి నాడు ఆ పెద్ద కాపుగారే ఎడ్ల పందాలు పెట్టేవారు. నరకమంటే ఏంటో మాకప్పుడు కనపడేది. పెద్ద పెద్ద రాతి దూలాలు కట్టి పోటీకి పెట్టేవాళ్లు. మామూలుగా అయితే వ్యవసాయ పనుల్లో ఏ వడ్ల బస్తాలో ఎక్కువేస్తే చురుగ్గా బరువు లాగలేకపోతే కంసికర్రతో చర్మం బద్దలై రక్తం అట్టకట్టేలా కొడతారు. ఈ ఎడ్ల పందాల్లో అయితే ముళ్ళుగర్రతో గుచ్చేవారు. ఇంకా వేగంగా పరిగెత్తడానికి మా తోకను మెలితిప్పేవారు. పందాలంటే సంస్కృతి సంప్రదాయాలంటారు. వాటి కోసం పంటి బిగువున బాధను బిగబట్టి ఉండేవాళ్లం. మా కాళ్లకున్న నాడాలు బద్దలయ్యేలా పరిగెత్తేవాళ్లం. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. దోరెద్దు నుండి నురగ కక్కేది. రోజురోజుకి సొంగ కారటం ఎక్కువయింది. మా రైతు నాటు వైద్యం చేయించాడు. మొదట్లో గడ్డి ముట్టేది కాదు. రోజులు గడిచే కొద్దీ నీరు కూడా తాగలేకపోయింది. అందరూ గాలికుంటు వ్యాధి అన్నారు. నోట్లోనూ కాళ్ల గిట్టల మధ్యలోనూ పుళ్ళు పడ్డాయి. నన్ను దూరంగా వేరే చెట్టుకు కట్టేశారు. ఈలోగా రైతు వ్యవసాయ పనులకు ట్రాక్టర్ కొనుక్కొచ్చాడు. దోరెద్దు బాధను చూడలేక దాని వంక చూసేదాన్ని కాదు. పగోడికి కూడా ఆ గతి పట్టకూడదు. ఒకరోజు అది చచ్చిపోయింది. ఎడ్లబండి పొయ్యిలో పుల్లలైపోయింది. ప్రతి ఊరిలోనూ నాలా ఒక ఆకరెద్దు మిగిలింది. నాగలితో భూమిని చీల్చి దుక్కిదున్నినందుకు నేలతల్లి మాకిచ్చిన శాపమేమో. ఈ నేలపై జీవించే హక్కును కోల్పోయాం. ఇసుకరేణువు, నది నీరు కాళ్ళీడ్చుకుంటూ వెనుతిరిగాయి. ఇద్దర్లో ఎవరూ ఎవరితో మాట్లాడుకోలేదు. సృష్టి పరిణామక్రమం ఇసుకరేణువు నెమ్మదిగా గ్రహిస్తుంది. ఇంత పెద్ద విశ్వంలో ప్రతిదాని గొప్పదనం అర్థమవుతుంది. కొన్ని జీవితాలపై దృష్టి సారించటానికి, తన అస్తిత్వపు దుర్బలత్వాన్ని తెలుసుకోవటానికి ఇదొక గొప్ప సమయంగా ఇసుకరేణువు భావిస్తోంది. ఎక్కడో గొంగలి పురుగు సీతాకొక చిలుకగా పరివర్తన చెందుతుంది. దుబ్బుల్లో పాలు పోసుకున్న వరిగింజలన్నీ కంకులుగా మారుతున్నాయి. అవి అంతరించిపోయిన పక్షిగానాన్ని కలవరిస్తున్నాయి. తమకు అస్తిత్వాన్నిచ్చిన నేలకు కృతజ్ఞతాభావంతో దాని బంగారు రంగు తమకు పులుముకొని వడ్లగింజలవుతున్నాయి. ఆ సుందర దృశ్యాన్ని ఇసుకరేణువు కన్నార్పకుండా చూస్తుండిపోయింది. సృష్టి రహస్యం అంతుపట్టింది. ఇసుకరేణువు నది నీటితో కలిసి తిరిగి నదిలోకి జారిపోతూ, ఇన్నాళ్ళు తీరం వల్లే నదికి అస్తిత్వం ఏర్పడిందనుకున్నాను. కాని నది వల్లే తీరానికి అస్తిత్వం వచ్చిందని ఒప్పుకుంటుండగా నది చుంబన స్పర్శతో రేణువును తనలోకి లాక్కుంది. ఒక మధ్యాహ్నం ఆకరెద్దు నీళ్లు తాగటానికి నది దగ్గరకొచ్చింది. నది హృదయం స్పందిస్తుంది, ప్రేమతో పరవశిస్తుంది. నాగరికత అవశేషమైన ఎద్దువైపు నది కంటే ఎక్కువ అపరిమిత ప్రేమతో చూస్తుంది ఇసుకరేణువు.